డిప్యూటీ సీఎంకు జ్వరం వచ్చింది. సీఎం వెళ్ళి పరామర్శించి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ పుష్పగుచ్చం ఎందుకు ఇచ్చారు? జ్వరం వచ్చినందుక, జ్వరం నుంచి కోలుకున్నందుక, కోలుకోవాలని పుష్పగుచ్చం ఇచ్చారో తెలియదు. ఆ రాజకీయాలు మనకి ఎందుకు వదిలిపెట్టండి. కాకపోతే ఒకప్పుడు నెత్తి మీద పావులా పెడితే ₹1 అమ్మడు పోనుడు ఒకడున్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్. తమ్ముళ్ళు, ఈయన నాకు రాజకీయాలు నేర్పిస్తాడు పిల్ల బచ్చా అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆయనతో పొత్తులోకి వెళ్ళి 21 సీట్లు ఇచ్చి ఈయననే గెలిపించుకొని ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఎన్ని రకాలుగా షో కేసులో పెట్టిన ఒక గాజు బొమ్మను ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడుగులకు మడుగులు ఒత్తుతూ అనేదానికంటే ఇంకా మంచి సున్నితమైన పదం ఉంటే మనం వాడుకోవచ్చు. అలా చూసుకుంటూ అలా సాగిపోతుందని అర్థం. జ్వరం వచ్చి ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రి, ఒక 45 సంవత్సరాల రాజకీయ యోధుడు, కురువృద్ధుడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి, అద్వానిని ప్రధాని చేసిన వ్యక్తి, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన వ్యక్తి, ఎదురేలేని వ్యక్తి, పార్టీ పెట్టకున్నా పార్టీ పెట్టిన పిల్లనిచ్చిన మామను సీఎంగా ఉండే దించి సీఎం పీఠాన్ని ఎక్కిన అతిరత రాజకీయ చిత్రతుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జ్వరం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన దగ్గర కూర్చొని దానికి 2 పేపర్లు ఒత్తాసు పలుకుతూ ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ రాష్ట్రంలో జరిగే పలు రకాల కార్యక్రమాల మీద చర్చించుకున్నారు. చర్చకు వచ్చాయని చెప్పి రాసుకొని, ఇంత దిగజారుడు తనానికి అవసరమా బాబు గారు? ఈ పేపర్లు వాళ్ళకు ఒత్తాసు పలికే ఎల్లో మీడియా అయినా చెప్పదా? ఒంటరిగా మగాడు పార్టీ అని అనిపించుకుందామని ఒక్కరోజైనా చూడు మీ పాటలు ఎంత పాటలు పడుతున్నారు. నెత్తి మీద పావలా పెడితే అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు పంగనామాలు పెట్టుకుంటా, మీరు వంగి దండం చేసుకుంటా, మీరు సలాములు చేసుకుంటా, మీరు పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటా మీరు రాజకీయాలు చేస్తున్నారు అధికారం కోసం. మరి మీరు వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వేస్తారండి. ఎవరిది రాజకీయం? ఎవరిది బురద రాజకీయం? ఎవరిది కల్తీ రాజకీయం? ఎవరిది పసుపు మీడియా రాజకీయం? మీరే తెలుసుకోవచ్చు. ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరు ఏ కుర్చీ కోసం, ఎవరు ఏ అధికారం కోసం, ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో రాజకీయాలు చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు అని అందరికీ తెలుసు. సో ఆ నెత్తి మీద పావలా బిళ్ళ అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు